తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు కోయిలాల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం ఊంజల సేవను రద్దు చేశారు. హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి అనే భక్తుడు ఆలయానికి 11 పరదాలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, గణేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16 నుండి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 15న సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 16న పవిత్ర ప్రతిష్ట, సెప్టెంబర్ 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 18న మహాపూర్ణాహుతి చేపడతారు. శ్రీ పద్మావతి దాయల వారికి వార్షిక పవిత్రోత్సవ కార్యక్రమాలకి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం ఉన్నచుడ అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యంగా ఈ కోయిలాల్వార్ తిరుమంజనం ఉద్దేశం ఏమనగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆలయములందరూ కూడా శుద్ధి కార్యక్రమం అంతే శుభ్రము చేసి పసుపు, చందనము, కుంకుమ మొదలైనటువంటి లేపనములతో అమ్మవారికి గోడలకంతా తాపడం చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా అమ్మవారి యొక్క లేపనం చేసిన ఈ శుద్ధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు ఈ 15వ తేదీ నుంచి అంకురార్పణతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవును. 16వ తేదీ పవిత్ర ప్రతిష్ట, 17వ తేదీ పవిత్ర సమర్పణ, 18వ తేదీ పవిత్ర విసర్జన మరియు మహాపూర్ణావతి కార్యక్రమంతో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం 3 దినములుగా పాంచరాత్ర ఆగమ సారముగా జరగటం విదితమే. ముఖ్యంగా ఈ పవిత్రోత్సవాలు అధికారుల వల్ల కానీ అనధికారుల వల్ల కానీ అర్చకుల వల్ల కానీ అర్చక పరిచారక పాచక వేదపారాయణం ఎటువంటి వారి వల్ల కానీ ఎటువంటి చిన్నటువంటి ఎటువంటి లోపాలు జరిగినా కూడా అది సరిదిద్దుడికి ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొనవచ్చును. ఈ భక్తులు పాల్గొనదలిచినటువంటి భక్తులందరికీ కూడా మన తిరుమల యొక్క దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వర్తించారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః.